దసరా పండుగ సందర్భంగా నిర్వహించే సంప్రదాయబద్ధమైన ఆలయ బలై కార్యక్రమం ఈ రోజు హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె ఆలయ బలై కమిటీ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. బండారు దత్తాత్రేయ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యతను పెంపొందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది దసరా ప్రతి సంవత్సరం అప్పుడు ఇది కొనసాగుతూనే ఉంది. ఆలయ బలై అనేది రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు, అధికారులు, సామాజిక వర్గాల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చి ఆత్మీయంగా కలిసిపోయే కార్యక్రమం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్. భవానీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మైదానంలో అయితే ఈ రోజు అయితే అటు బండారి దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఆలయ బలై కార్యక్రమం అయితే మొదలైంది. సో కంప్లీట్ గా దీనికి ఎటువంటి రాజకీయాలను బట్టి కాకుండా సపరేట్ గా ఇండిపెండెంట్ గా అంటే రాజకీయాలకు అతీతంగా అయితే అందరూ కూడా ఇందులో అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అని ఎటువంటి భేదాలు లేకుండా అందరూ కూడా యూనివర్సల్ గా వచ్చి కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదంతా కూడా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అయితే తన ఆధ్వర్యంలోనే జరుగుతుంది. ప్రజెంట్ అయితే తన కుమార్తె అయిన విజయలక్ష్మి ఆధ్వర్యంలో అయితే ఆలయ బలై కార్యక్రమం అనేది గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా దీన్ని 10 years నుంచి కూడా నడిపించడం జరుగుతుంది. ఇందులో చాలా వరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులతో పాటు ఇతర రాష్ట్రానికి సంబంధించిన అటు మహారాష్ట్ర కానివ్వండి, అదేవిధంగా అటు తమిళనాడు, అదేవిధంగా చెన్నై, ఇవన్నీ ప్రాంతాలకు సంబంధించిన విఐపీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని ఆలయ బలై కార్యక్రమంలో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు మన తెలంగాణకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గాని, అదేవిధంగా మంత్రులు గాని, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆలయ బలై కార్యక్రమానికి ఎప్పటికప్పుడు కూడా రావడం అనేది ఒక ఆనవాయితీగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి ఎవరైతే సీఎం గా ఉన్నారో వాళ్ళు ప్రతిసారి అంటే ఎవరున్నా కూడా కంప్లీట్ గా అటు ప్రతి పార్టీల వారిగా కాకుండా ఇండిపెండెంట్ గా ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇదంతా కూడా దసరా పండుగ తెల్లారే చేయడం ఈ ప్రోగ్రామ్ అనేది ఒక సాంప్రదాయమైన ప్రోగ్రామ్ కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా కంప్లీట్ గా చాలా మంది సుమారుగా వేలాది మంది సంఖ్యలో కూడా పాల్గొనడం అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అటు ఆలయ బలై కార్యక్రమానికి సంబంధించిన కమిటీ చైర్పర్సన్స్ అటు బండారి విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే అటు బండారి దత్తాత్రేయ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యతను పెంపొందించడం కోసమే ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. అలా కార్యక్రమం మొదలు పెట్టిన కార్యక్రమం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఎటువంటి ఫండ్ కూడా వాళ్ళు ఎక్కడ కూడా బయట అడగరు. వాళ్ళ సొంత నిధులతోనే ఈ ఆలయ బలై కార్యక్రమం అనేది చేస్తారు. కాబట్టి ఇదంతా కూడా ప్రతి ఒక్కరు హద్దుకొని ఆలయ బలై అని చెప్పుకునే ఆచారంగా అటు తెలంగాణకు సంబంధించిన ఈ దసరా అనేది ఎంత పెద్దగా చేస్తారో దానికి సంబంధించిన అంటే ఈ సాంప్రదాయానికి అతీతంగా ఉండాలి, దీనికి తగ్గట్టుగా ఉండాలన్న ఒక నేపథ్యంలో ఈ ఆలయ బలై అనే కార్యక్రమం కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఇదంతా కూడా జరుగుతుంది. దీనికి సంబంధించి అటు వివిధ పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు, అధికారులు, సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు ఒకే వేదికపై వచ్చి కూడా ఆత్మీయంగా కలిసిపోయే కార్యక్రమం అనేది కూడా ఈ ఆలయ బలై అని చెప్పొచ్చు. అయితే ఈ వేదికలో అటు తెలంగాణ సంస్కృతికి, సాంప్రదాయాలకు సంబంధించిన కార్యక్రమాలు అన్ని నిర్వహిస్తారు. దాంతో పాటు తెలంగాణకు సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఈ ఆలయ బలై కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి రుచి చూపిస్తారు. భవాని. రైట్, థ్యాంక్ యూ భరత్.